తెలంగాణ రాష్ట్రం ఓయూ క్యాంపస్ లో ఉన్నాం. ఇక్కడ మాట్లాడడానికి ఏదైతే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పాలించినా గానీ ప్రైవేటీకరణ తగ్గించి ఏదైతే ప్రభుత్వ సంస్థలను పెంచి పోషించింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున చేస్తున్నది. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ వైపు చూపిస్తూ పెద్ద బడాబాబులకు అప్పనంగా దోచిపెడుతుందని చెప్పేసి ఈ యొక్క వాదన ఉన్నది. దానిపై ఈ మండల రవి గారు ప్రొఫెసర్ గారు ఓయూ క్యాంపస్ లో ఉన్నారు. ఈరోజు ప్రైవేటీకరణ చూసుకుంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఎందుకంటే నేను ప్రభుత్వ పాలన చేయడానికే వచ్చిన తప్ప ఈ కార్పొరేట్ కంపెనీలను మేనేజ్ చేయడానికి రాలేదనే ఒక కాన్సెప్ట్ తోటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను వాళ్ళ మిత్రులకు అతి చౌకబారుగా అమ్మి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తాన్ని కూడా లాభాలు ఉన్నటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడం జరిగింది. మనం గతంలో చూసుకుంటే నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ చాలా ప్రైవేటు రంగ సంస్థలను ప్రభుత్వపరం చేయడం జరిగింది. బ్యాంకులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు ఏదైతే సోర్సెస్ అవసరం ఉంటుందో ఆ రంగాలను మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని ప్రజలకు సేవలు అందించడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కొంత. కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తాన్ని కూడా దారాదత్తం చేసి అతి గుజరాత్లో ఉన్నటువంటి తన మిత్రులకు అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, ఎక్కడో చివరిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ కుబేరులో 3వ స్థానంలో నిలబెట్టడానికి తను చేయనటువంటి ప్రయత్నం అంటూ లేదు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో చూసుకుంటే రిజర్వేషన్లకు కూడా ఒక ప్రధాన అంశం ఉంది. ఒకటి ఇప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఒక విద్యార్థి చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఇటువంటి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి ఒక పేదలు అంత డబ్బులు పెట్టి చదువుకోవడానికి ఎలా తన ఆర్థిక స్తోమత సరిపోతుంది? కానీ అదే అడుగుతున్నాం, విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. కానీ మోడీ దాన్ని పట్టించుకోవట్లేదు. మొత్తం ప్రైవేటీకరణ చేయడమే తన ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. అది ఈ యొక్క ఇప్పుడు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నేళ్లు పరిపాలించినా గానీ రిజర్వేషన్లు కానీ ఎలాంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కల్పిస్తూ ముందుకు సాగింది. కానీ ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వం ఈ యొక్క రిజర్వేషన్లను 80% ఉన్నటువంటి దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో 80% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఈ రిజర్వేషన్ కోల్పోవడం జరుగుతుంది. ప్రైవేటీకరణ ఈ రిజర్వేషన్ కోల్పోవడం వల్ల రాజ్యాంగం యొక్క హక్కు కోల్పోవడం జరుగుతుంది. దానిపై మాట్లాడడానికి రవి గారు ఉన్నారు. ఈరోజు రిజర్వేషన్లు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈరోజు మోడీ వచ్చిన తర్వాత రిజర్వేషన్ల పైన తన యొక్క అక్కసును తరచుగా వెలగక్కుతూనే ఉన్నాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి రాజ్యాంగానికి రిజర్వేషన్లకు వ్యతిరేకం. అది దాని యొక్క డిఎన్ఏలోనే రిజర్వేషన్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మనకు గతంలో చాలా ఆర్ఎస్ఎస్ స్టేట్మెంట్ చూసినాం. వాళ్ళ బీజేపీ మంత్రులు, ఎంపీలు, ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. మనం 1980s బీపీ మండల్ తీసుకొచ్చినటువంటి ఒక రిపోర్టును బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఒక రిపోర్టును తీసుకురావడం జరిగింది. అయితే ఆ రిపోర్టు ప్రభుత్వం ఎక్కడ ఆమోదిస్తుందనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా బీజేపీ ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం, కమాండల్ ఉద్యమం తీసుకొచ్చి అగ్నిగుండంగా మార్చి మొత్తం ఇక్కడికక్కడనే మంటలు, అల్లర్లతోటి చెలరేగిన సందర్భం చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు ముస్లింల రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం అంటే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకు నమ్మే పరిస్థితులు లేరంటే గత చరిత్ర అంతా చూస్తే రిజర్వేషన్ల వ్యతిరేకత వాయిసే ఉంది. ఇప్పుడు రీసెంట్ కూడా మోడీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మొత్తం కూడా రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు తీసేయాలని మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బీసీ అని చెప్పుకుంటున్నాడు మోడీ. ఈ దేశంలో ఉన్నటువంటి 50% పైన బీసీలు, ఆయన బీసీ కదా, 50% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్ అమలు అవుతుంది. వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఇవ్వచ్చుగా. విద్యా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు 50% అమలు అవుతలేదు? మళ్ళీ ఈయన బీసీఏ నిజమైన బీసీఏనా మోడీ అనేది మా క్వశ్చన్. ఎందుకంటే ఈయన గుజరాత్లో ఒక ఉన్నత కులం నుంచి వచ్చి బీసీలో
బీసీలో అక్రమంగా వాజ్పేయి ప్రభుత్వంలో వచ్చినప్పుడు బీసీలో చేరడం జరిగింది. కాబట్టి బీసీ నిజమైన బీసీ మోడీ కాదు కాబట్టి అతను బీసీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మేము రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను పెంచుతామంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు నమ్మే పొజిషన్లో లేరు. ఎందుకంటే మనకు స్పష్టంగా వాళ్ళ యొక్క పార్టీ ఆర్ఎస్ఎస్ విధానాలు ఏందో మనకు అర్థమవుతుంది. కాబట్టి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే బీజేపీని నమ్ముతారు. అప్పటి వరకు బీజేపీని నమ్మే పొజిషన్ లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన కామెంట్స్ అలా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఓన్లీ ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం కాకుండా ధనికుల కోసమే పనిచేస్తుంది అనేసి దాని విషయం గురించి మాత్రం ఈరోజు ధనికుల కోసమే పనిచేస్తుంది అనేది మనకు బీజేపీ యొక్క ఎత్తుగడలో ఆర్ఎస్ఎస్ యొక్క భాగం, ఎజెండాలో ఒక భాగం అది. ఎందుకంటే పేదలు, మన పేదరికంలో మనది 136వ స్థానంలో ఉంది. మిగతా ఆర్థిక స్వాతంత్రంలో, పత్రికా స్వేచ్ఛలో, సంతోషంలో, విద్య, వైద్యంలో మొత్తంలో చూసుకుంటే 120+ స్థానంలో ఉంది. అంటే మన దేశం ఎక్కడ అభివృద్ధి చెందినట్టు ఆర్థికంగా? ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని పెంచలేని ప్రభుత్వాలు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎలా ఎదుగుతుంది? ఈరోజు ఒక వస్తువును కొనలేని పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. వాటిని తగ్గించకుండా, ప్రజల యొక్క ఆర్థిక స్తోమతను పెంచే ఉపాధిని కల్పించకుండా, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించకుండా, మహిళలకు ఉపాధిని కల్పించకుండా, రైతులకు మద్దతు ధర కల్పించకుండా, పేదలు పని చేసుకోవడానికి, రోజు 3 పూటలు తిండి తినడానికి పని కల్పించలేని ప్రభుత్వం, వారి యొక్క ఆర్థిక స్థాయిని పెంచలేని ప్రభుత్వం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎలా ఎదుగుతుంది అనేది ఆ క్వశ్చన్. ప్రభుత్వం ఏదైతే ఉందో ఓన్లీ ధనికుల కోసం, సామాన్యుల కోసం కాదు అనేసి ఈ యొక్క Thank you.